ముత్యాల మూట అనే కొత్త పాఠాన్ని చెప్పుకుందాం. మన పాఠ్యపుస్తకంలో 57వ పేజీ చూడండి. చదవండి, ఆలోచించండి, మాట్లాడండి అని ఉంది కదా. దానిలో 2 పద్యాలు ఇచ్చాడు. ఆ 2 పద్యాలు నేను రాగయుక్తంగా చదువుతాను. చదివి వాటికి భావాలు చెబుతాను. మీరు శ్రద్ధగా వినండి. తరువాత వాటికి సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు కూడా చర్చించుకుందాం. ఇందులో మొదటి పద్యం వేమన కవి రచించిన వేమన శతకంలోనిది. చూడండి. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. అల్పుడెప్పుడు పల్కు నాడంబరముగాను, సజ్జనుండు బల్కు జల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా. దీని భావం చూడండి. దీని భావం అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అంటే, ఓ వేమన, అల్పుడంటే నీచుడు, నీచమైన గుణము కలిగిన వాడు, అల్పబుద్ధి కలిగిన వాడినే అల్పుడు అంటాడు. అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను అంటే, ఓ వేమన, నీచుడు ఆడంబరంగా మాట్లాడుతాడు. సజ్జనుండు బల్కు చల్లగాను. చూడండి. సజ్జనుడు అంటే మంచివాడు. మంచివాడు నెమ్మదిగా మాట్లాడతాడు. ఆర్భాటంతో కూడిన మాటలు మాట్లాడు. చాలా నెమ్మదిగా మాట్లాడతాడు. కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగున అని ఉంది కదా. అలాగే కంచు మోగేటట్లు బంగారం మోగదు కదా. కంచు మోగినంత మాత్రాన బంగారం కంటే కొంచెం విలువైనది అవుతుందా? విలువ అవ్వదు కదా, విలువైనది కాదు కదా. కాబట్టి దాని భావం ఇంకొకసారి చూడండి. ఓ వేమన, నీచుడు ఆడంబరంగా మాట్లాడతాడు. మంచివాడు నెమ్మదిగా మాట్లాడతాడు. కొంచెం మోగేటట్లు బంగారం మోగదు కదా అని దీని యొక్క భావం. అంటే ఈ పద్యంలో అల్పుడను కంచుతో పోల్చాడు. అలాగే సజ్జనుడును బంగారంతో పోల్చాడు. తరువాత పద్యం చూడండి. కరుణశ్రీగా పేరు పొందిన జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు తెలుగు బాల అనే శతకంతో ఒక శతకాన్ని రచించారు. ఆ శతకంలో నుండి ఈ పద్యం ఇవ్వటం జరిగింది. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్న దైవ సన్నిభులురా, లలిత సుగుణజాల తెలుగు బాల. దీని భావం చూడండి. ఓ తెలుగు బిడ్డ, తల్లి మనసుకు కష్టం కలిగించవద్దు. తల్లి మనస్సుకు కష్టం కలిగించవద్దు. నాన్న పనులకు నష్టం కలిగించవద్దు. తల్లిదండ్రులు దైవంతో సమానమైన వాళ్ళు అని ఈ పద్యం తెలియజేస్తుంది. తల్లి మనస్సును కష్టం కలిగించవద్దు. నాన్న పనులకు నష్టం కలిగించవద్దు. తల్లిదండ్రులు దైవంతో సమానమైన వాళ్ళని ఈ పద్యం ద్వారా మనము తెలుసుకోవచ్చు. ప్రశ్నలు జవాబులు చూడండి. మొదటి ప్రశ్న, ఇలాంటివి మరికొన్ని పద్యాలు చెప్పండి. నేను కొన్ని పద్యాలు చెప్తాను, మీరు కూడా కొన్ని పద్యాలు చెప్పడానికి ప్రయత్నించండి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగు, కనికల్ల నిజము తెలిసిన మనుజుడెపో నీతి పరుడు మహిళో సుమతి. వినదగునెవ్వరు చెప్పినా
వినినంతన వేగపడక వివరింపదగున్ కనికల్ల నిజము తెలిసిన మనుజుడే పోనీతి పరుడు మహిళ సుమతి. దీని భావం చూడండి. వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగున్ అని ఉంది కదా. ఎవరు ఏమి చెప్పినా వినాలి. వినిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అది అబద్ధమా నిజమా తెలుసుకొని ప్రవర్తించాలి అని తెలియజేయడమే ఈ పద్యం యొక్క భావం. ఇంకొకసారి వినండి. వినదగును ఎవరు చెప్పినా శ్రద్ధగా వినాలి. వినిన వెంటనే తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. అబద్ధమేదో నిజమేదో తెలుసుకొని ప్రవర్తించాలని తెలియజేయడమే ఈ పద్యం యొక్క భావం. ఇంకొక పద్యం చూడండి. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరాణియతని సంస్థవనీయు దేవు శృతులన్ భువు నిందింపదగదండ్రు బుధులు కుమారా. అవయవహీనుని సౌందర్య విహీను దరిద్రు విద్యరాణియతని సంస్థవనీయు దేవు శృతులన్ భువు నిందింపదగదండ్రు బుధులు కుమారా. దీని భావం చూడండి. ఓ కుమారా, అవయవహీనుని అంటే అవయవ లోపము కలిగిన వారిని, సౌందర్య విహీనుని అందముగా లేని వారిని, దరిద్రులను, విద్యరాణియతని విద్య రానటువంటి వారిని, సంస్థవనీయు పొగడబడిన వారిని, దేవుడను, శృతులన్ వేదాలను, భూమిని నిందింపదగదండ్రు నిందించకూడదు అని బుధులు పండితులు చెప్పారు. పండితులు ఏం చెప్పారు? ఓ కుమారా, అవయవహీనుని అంటే అవయవ లోపము కలిగిన వారిని, అందముగా లేని వారిని, దరిద్రులను, విద్య రానటువంటి వారిని, పొగడబడిన వారిని, దేవుడను అలాగే వేదాలను, భూమిని నిందించకూడదని పండితులు చెప్పారు అని దీని యొక్క భావం. మీరు కూడా కొన్ని పద్యాలు చెప్పడానికి ప్రయత్నించండి. రెండవ ప్రశ్న చూడండి. మీకు తెలిసిన కొన్ని శతకాల పేర్లు చెప్పండి. వేమన శతకం, అలాగే ధూర్జటి శ్రీకాళహస్తీశ్వర శతకం, గువ్వల చెన్న శతకం, కంచర్ల గోపన్న దాశరథి శతకం, కుమార శతకం పక్కి అప్పల నరసయ్య, సుమతి శతకం బద్దెన, ఇలా కొన్ని శతకాలు ఉండడం జరిగింది. అలాగే మూడవ ప్రశ్న చూడండి. శతక పద్యాలకు ఇతర పద్యాలకు తేడా ఉందా? అదేమిటో చెప్పగలరా? చూడండి జవాబు. శతక పద్యాలకు ఇతర పద్యాలకు తేడా ఉంది. శతక పద్యాలలో మకుటం ఉంటుంది, ఇతర పద్యాలలో మకుటం ఉండదు. శతక పద్యం దేనికదే అర్థవంతం, ఇతర పద్యాలతో సంబంధం ఉండదు. శతక పద్యాలకు ఇతర పద్యాలకు తేడా ఉంది. అదేమిటంటే శతక పద్యాలలో మకుటం ఉంటుంది, ఇతర పద్యాలలో మకుటం ఉండదు. శతక పద్యం దేనికదే అర్థవంతం, ఇతర పద్యాలతో సంబంధం ఉండదు. ఇప్పుడు ఈ పాఠం ఉద్దేశం చూద్దాం. నైతిక విలువలను పెంపొందింపజేసే వివిధ శతకాల్లోని నీతులను తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యభాగ ఉద్దేశం. నైతిక విలువలను పెంపొందింపజేసే వివిధ శతకాల్లోని నీతులను తెలియజేయడమే ప్రస్తుత పాఠ్యభాగ ఉద్దేశం. ఇప్పుడు శతక ప్రక్రియ గురించి తెలుసుకుందాం. శతకం
100 పద్యాలు గల రచనను శతకం అంటారు. 100 పద్యాలు గల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. అంటే 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ప్రధానం. మకుటం అంటే కిరీటం. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాలలో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్ధపాదంగా కానీ, పాదంగా కానీ, పాదద్వయంగా కానీ ఉండవచ్చు. శతకంలోని పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఇది శతక ప్రక్రియ. ఇంకొకసారి వినండి. 100 పద్యాలు గల రచనను శతకం అంటారు. సాధారణంగా శతకాలలో 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. అంటే 100 నుండి 108 పద్యాలు 100 నుండి 108 పద్యాలు ఉంటాయి. శతక పద్యాలకు మకుటం ప్రధానం. మకుటం అంటే కిరీటం. ఇది శతక పద్యాల్లో ప్రతి పద్యం చివర ఉంటుంది. ఇది పదంగా కానీ, అర్ధపాదంగా కానీ, పదంగా అంటే ఏంటి? సుమతి, కుమార, భాస్కర అనేవి ఉంటాయి. అర్ధపాదంగా కానీ ఉంటాయి, పదంగా కానీ ఉంటాయి, పాదద్వయంగా కానీ 2 పాదాలుగా కూడా ఉండొచ్చు. శతకంలోని పద్యాలు ముక్తకాలు. అంటే ఏ పద్యానికదే స్వతంత్ర భావంతో ఉంటుంది. ఈ పాఠంలోని ఉండే అన్ని పద్యాలను కంఠస్థం చేయాలి. ఈ పాఠంలో ఉండే అన్ని పద్యాలను కంఠస్థం చేయాలి. మొదటగా మనం ఈరోజు మనము మొదటి పద్యం చెప్పుకుందాం. పరహితము లేని సంపద. ఈ పద్యాన్ని బద్దెన కవి రచించారు. ఈ బద్దెన కవి 13వ శతాబ్దానికి చెందినవారు. ఈయన బిరుదు కమలాసనుడు. అలాగే రచనలు నీతిశాస్త్ర ముక్తావళి, సుమతి శతకం అనేవి రచించారు. పద్యం చూడండి, రాగయుక్తంగా చదువుతాను, శ్రద్ధగా వినండి. పరహితము లేని సంపద ధరణెవ్వడు గూర్చనేని దక్కకపోవున్, మురిపెంబున జుంటీగలు మరి కుడువక కూర్చుతేనే మార్గము సుమతి. పరహితము లేని సంపద ధరణెవ్వడు గూర్చనేని దక్కకపోవున్, మురిపెంబున జుంటీగలు మరి కుడువక కూర్చుతేనే మార్గము సుమతి. దీనిలో కొత్త పదాలకు అర్థాలు చూద్దాం. పరహితము లేని అంటే ఇతరులకు మేలు చేయని, ధర అంటే భూమి, అవని, ధరణి, కూర్చనేని అంటే కూడబెట్టినట్లయితే, మురిపెము అంటే సంతోషము, జుంటీగలు అని ఉంది కదా, జుంటీగలు అంటే తేనెటీగలు, కుడువక అంటే తినక, కూర్చు అంటే కూడబెట్టు, మార్గము అంటే దారి బాట, సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా. ఇంకొకసారి వినండి. సుమతి అంటే మంచి బుద్ధి కలవాడా, మంచి బుద్ధి కలది అని అర్థం. పరహితము లేని అంటే ఇతరులకు మేలు చేయని సంపద. ధరనెవ్వడు గూర్చనేని దక్కకపోవునని ఉంది కదా. ధర అంటే భూమి, అవని, ధరణి అని కూడా ఉంది. కూర్చనేని అంటే కూడబెట్టినట్లయితే, మురిపెము అంటే మురిపెము అంటే సంతోషము. జుంటీగలు అని ఉంది కదా, జుంటీగలు అంటే తేనెటీగలు. మరి కుడువక అంటే తినక, కూర్చు అంటే కూడబెట్టు, మార్గము అంటే దారి బాట. భావం చూడండి. ఓ సుమతి, పరులకు మేలు చేయని సంపద భూమిపై ఎవ్వరు కూడబెట్టినా దక్కదు. తాము తినక
సంతోషముగా తేనెటీగలు కూడబెట్టిన తేనె బాటసారుల పాలవుతుంది కదా. ఇంకోసారి వినండి. ఓ సుమతి, పరులకు మేలు చేయని సంపద భూమిపై ఎవ్వరు కూడబెట్టినా దక్కదు. మనం కూడబెట్టినటువంటి సొమ్ము ఇతరులకి ఎంతో ఒకంత మేలు జరిగే విధంగా ఉండాలి. అలా మేలు చేయని సంపద ఎవ్వరు కూడబెట్టినా అది వారికి దక్కదు. అది ఏ విధంగా అంటే, తాము తినక సంతోషముగా తేనెటీగలు కూడబెట్టిన తేనెటీగలు కూడబెట్టిన తేనె బాటసారుల పాలవుతుంది కదా. తేనెటీగలు ఏం చేస్తాయి? అన్ని పువ్వులలోని మకరందాన్ని తీసుకొచ్చి తేనె పట్టును పెట్టుకుంటాయి, చక్కగా దాచుకుంటాయి. అవి తినవు. అవి చివరికి ఆ దారి గుండా వచ్చినటువంటి బాటసారులు ఆ తేనె పట్టును తీసుకుని వెళ్ళిపోవటం జరుగుతుంది. కాబట్టి పరులకు మేలు చేయని సంపద భూమిపై ఎవ్వరు కూడబెట్టినా వారికి దక్కదు. తాము తినక సంతోషంగా తేనెటీగలు కూడబెట్టిన తేనె బాటసారుల పాలవుతుంది కదా అని దీని భావం. మిగిలిన పాఠం తరువాత తరగతిలో చెప్పుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. ధన్యవాదములు.